అందరికీ చెప్పి నేను రవికుమార్ చికెన్పల్లి మాలమాడ రాష్ట్ర కార్యదర్శి. ఇటీవల నేను ఒక వీడియో చూశాను. అది ఏంటంటే గరికపాటి నరసింహారావు గారు, ఈయన ఒక ప్రవక్త. ఈయన సోషల్ మీడియాలో ఎక్కువ ప్రవక్తలు చేస్తూ ఉంటాడు. కానీ ఏంటంటే ఈ ప్రభుత్వ స్కూల్స్లో మధ్యాహ్నం అన్నం పెట్టకూడదు, గుడ్డు పెట్టకూడదు, గుడ్డు గడిది గుడ్డు, ఈ వాక్యలు. ఈ నిజంగా ప్రవక్త అయి ఉండి ఇంత గుడ్డుని గాడిద గుడ్డు అనడం, మళ్ళీ పిల్లలకి అన్నం పెట్టడం, గుడ్డు పెట్టడం, మరి శోభనం పెళ్ళికొడుకులాగా తయారు చేస్తున్నాం అన్న మాటలు అనేది చాలా తప్పుడు మాటలు అయ్యి. ఎందుకంటే మాలంటోళ్ళు మాట తూలిన పర్వాలేదు, ఇటువంటి ప్రవక్త అనేది మాట తోలకూడదు. అసలు ఈ గరికపట్టి నీకు అలా బుద్ధి ఉందా? అసలు మనిషి పశువు నువ్వు? చాలా బుద్ధి జ్ఞానం ఉందా? అసలు మనిషి అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు నువ్వు? అసలు ఏంటి చిన్నపిల్లలు తింటున్న గుడ్డుని కామెంట్ చేస్తావా? నీ బాబు సొమ్మైనా పెడతావు, మీ తా సొమ్మైనా పెడుతున్నావు నువ్వు. కానీ ఈ గరికపాటి ఈ విధంగా కామెంట్ చేసిన వాక్యల్ని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఈ గుడ్డు అనేది ఈ పేద ప్రజలే తింటారు. మధ్యాహ్నం భోజనం అనేది పేద ప్రజలే తింటారు. ఎందుకంటే మ్యాక్సిమం ఈ ప్రభుత్వ స్కూల్స్లో 70 నుంచి 80% అంతా కూడా నిరుపేదలే చదువుకుంటారు. కానీ ఈ నిరుపేదలకి ఈయన గుడ్డు మీద కామెంట్ చేస్తున్నాడు కదా, గుడ్డు వద్దు అంటాడు కదా. ఇదే నిరుపేదలు ఇంటి దగ్గర డైలీ గుడ్డు వండి పెట్టాలంటే వాళ్ళ కాదు, తల్లిదండ్రుల వల్ల అవ్వదు. కానీ స్కూల్స్లో డైలీ గుడ్డు పెట్టడం వల్ల వాళ్ళ ప్రోటీన్స్, పోషకాలు అందుతాయనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ గుడ్డు కార్యక్రమాన్ని అమలు చేసింది. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం పథకం కూడా పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ పథకాన్ని తీయడానికి ఎడవాళ్ళు అవ్వదు. కానీ ఏంటంటే ఈ గుడ్డు మీదనే ఈ మధ్యాహ్నం ఫుడ్ మీద పడ్డాడు ఈ గరికి పట్టాడు. వీడికి చిప్పు దొబ్బింది. ఈయన ఖచ్చితంగా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి, ధారవాడ మెంటల్ హాస్పిటల్ పంపించాలి. మ్యాక్సిమం ఎక్కువగా ఆధిపత్య కులాల్లో ఎక్కువ కూడా కోటీశ్వర్లు ఉన్నారు. అదేవిధంగా ఒక్క పూట తిండికి లాటరీ కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా నిరుపేదలుగా పిలువబడుతున్నటువంటి జాతుల్లో కూడా ఒక్క పూట తిండికి లాటరీ కొట్టే వాళ్ళు ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఏ కోవకు చెందిన వాళ్ళు అంటే బడుగు బలహీన వర్గాలు. ఒక పూట తిండికి లాటరీ కొట్టే వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలు. ఇది కుల మత భేదంతో పని లేదు. అన్ని కులాల్లో కూడా ఉన్నారు ఒక పూట తిండికి లాటరీ కొట్టేవాళ్ళు. అన్ని కులాల్లో కూడా ప్రతి ఆధిపత్య కులం వచ్చి ఏ కులంలో అయినా కానీ అపర కోటేశ్వర్లు ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ డైలీ స్కూల్స్లో ఫుడ్డు, అదేవిధంగా గుడ్డు పెట్టడం వల్ల ఒక పూటకి లాటరీ కొట్టే పిల్లలకి పోషకాలు అందుతున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ విషయం పైన ఖచ్చితంగా ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే మీరు స్పందించట్లేదని నాకు అర్థమవుతుంది. గరికపేట నాకు డౌట్ అవుతుంది నీ మీద. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు ఏమన్నా ప్యాకేజ్ ఇచ్చాడేటి, లేదా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ప్యాకేజ్ ఇచ్చారా నీకు? ఈ గుడ్డు గురించి కామెంట్ చేయరా? గుడ్డు తీసేద్దాం పథకం నుంచి. ఈ ఫుడ్ గురించి కామెంట్ చేయి, ఈ ఫుడ్ తీసేద్దాం, ఫుడ్ తీసేద్దాం, మనకి ఎంతో కొంత మిగులుతాయి అని నీకు ఏమైనా కుక్క బిస్కెట్ లాంటిది ఏమైనా ప్యాకేజ్ అని పడేయడేమని నాకు డౌట్ ఉందిరా గరికపేట. ఎందుకంటే నువ్వు ఇటువంటి వాక్యాలు ఎప్పుడు చేయలేదు. ఖచ్చితంగా నువ్వు ఈ వాక్యాలు చేసావంటే ఖచ్చితంగా నువ్వు గడ్డి తిన్నావు. నువ్వు ఎవడో గడ్డి పెట్టాడు, ఆ గడ్డి తిన్నావు నువ్వు. ఖచ్చితంగా ఈ మాటలు నువ్వు వెనక్కి తీసుకోవాలి, ప్రత్యక్షంగా క్షమాపణ చెప్పాలి మీడియా ద్వారా. ఈ ప్రభుత్వ స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే కానీ ఇప్పటి వరకు కూడా ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం ఈ విషయమే స్పందించలేదంటే నాకు అర్థమవుతుంది. ఇంకొక విషయం అంటే గరికపాటి ఎవడ జేబులోది ఎవడ తాతగారి సొమ్ము పెట్టట్లేదు. ఇటు నారా చంద్రబాబు నాయుడు తాతగారి సొమ్ము పెట్టట్లేదు, నారా లోకేష్ గారు ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి పెట్టట్లేదు. ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నగారు ట్రస్ట్ ఉంది కదా, ఏంటది చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, ఏ ట్రస్ట్ నుంచి సొమ్ము పెట్టట్లేదు. మా సొమ్ము మాకే పెడుతున్నారు. వచ్చిన సలహా ఇస్తున్నారు నీకు. ఎందుకంటే ఇంత నేను నీకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నాను. దేనికోసం అంటే దానికోసం. ఎందుకంటే ఆలోచించే మాట్లాడేవేమో అనుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్నం భోజనం తీసేయాలి, ఉదయం గుడ్డు తీసేయాలని బాగా ఆలోచించి నువ్వు బాగా నిర్ణయం తీసుకున్నావు. కాబట్టి నేను ఇలాగా తక్కువ చేసి మాట్లాడడం వస్తుంది. ఇంకో విషయం చిన్న సలహారే నీకు ఏంటంటే, నువ్వు చెవట పట్టకుండా, కష్టపడకుండా, కింద గుద్దకు నొప్పి తగలకుండా
కూర్చున్నావు కదా, కుర్చీలో కూర్చుని నువ్వు సొల్లుకోరులు చెప్పుకుంటూ పనికిమాలిన ప్రవచనాలు ఇచ్చుకుంటూ సంపాదించిన డబ్బు మొత్తం అంతా కూడా గవర్నమెంట్ స్కూల్కి ఇచ్చారు. నువ్వు గవర్నమెంట్ స్కూల్లో మొత్తం పిల్లల మెయింటెనెన్స్కి ఇచ్చేయి, ఆ ఫుడ్కి. అప్పుడు ప్రభుత్వం సొమ్ము తినరు, నువ్వు పెట్టిన సొమ్ము తింటారు అప్పుడు. ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము తింటున్నారని నీకు బాధ వచ్చేస్తుంది కదా. అందుకే నీకు వచ్చిన డొనేషన్లు మొత్తం అంతా కూడా ఈ స్కూల్కి ఇచ్చేయి, నీ సొమ్ము తింటారు అప్పుడు. అర్థమైందా? ఏం చేసుకుంటావు డబ్బు అంతా కోట్లు వచ్చి పడుతుంది నీకు. సొల్లుకోరులు చెప్తుంటే కోట్లు వచ్చేస్తాను నీకు. కష్టపడేవాడికి ఏ రూపాయి రావట్లేదు. నీ సొల్లుకోరు చెప్పు వచ్చిన డబ్బు అంతా ఏం చేసుకుంటారు నువ్వు? బతికితే ఇంక ఎన్ని సంవత్సరాలు బతుకుతావు నువ్వు? ఇక 70 ఉన్నాయి నీకు, ఇంకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బతుకుతావు. చచ్చిన తర్వాత ఎవరు పట్టుకెళ్తారా? దానికే సాగకముందే మొత్తం అంతా ప్రతి గవర్నమెంట్ స్కూల్కి నువ్వు సంపాదించిన డబ్బు అంతా ఇచ్చారా? నువ్వు విరాళాలు తీసుకుంటున్నావు కదా, ఈ విరాళాల సొమ్ము అంతా ఇచ్చారా నువ్వు? ఎందుకు ఏంటి ఎదకూరులో ఇన్నాళ్ళు మంచి అనిపించుకున్నావు, సో క్షణంలో చెడ్డ అనిపించుకున్నాను. మేము ఆల్రెడీ వలగరగా మాట్లాడి చాలా కేసులు వేయించుకున్నాంలే, మాకేం లెక్కలేదు అనేది గుర్తుపెట్టుకో. ఇచ్చే డబ్బు అంతా అర్థమైందా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి బడ్జెట్లోనే తీసి పెడుతున్నారు తప్ప ఎవరి తాతగారు సొమ్ము, ఎవరి పెట్టులో సొమ్ము, ఎవరి జేబులో సొమ్ము పెట్టలేదే గరికిపాటి. కానీ అసలు నీ జేబులో సొమ్ము కూడా నువ్వు పెట్టట్లేనప్పుడు నీకు ఎందుకు అంత దురద, ఎర్రపుష్పం? ఇంకోసారి ఇటువంటి వాక్యలు చేసావంటే చెప్పుతో కొడతాం ఏదవా, నువ్వు ఎక్కడున్నా కానీ వచ్చి సన్నాసి. ఖచ్చితంగా నువ్వు మీడియా రూపంలో నువ్వు ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే మాత్రం ఊరుకున్నది లేదు రే, గుర్తుపెట్టుకో. జై భీమ్. ఇంకో విషయం ఏంటంటే ఆయన చేసిన వాక్యలు గరికపాటోడు, ఆయన గౌరవించకూడదని ఆ గరికపాటోడు చేసిన వాక్యలు ఇప్పుడు ఈ వాయిస్ అయినట్టు నేను పెడతాను వినండి. అది ఎంత దారుణంగా మాట్లాడాడంటే ఆశ్చర్యం వేస్తుంది. ఖచ్చితంగా నిరుపేద పిల్లల పొట్టలు కొడుతున్నాడు యాదవ. ఈయన ఖచ్చితంగా ఈయన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, ఈయన మీద కేసు బుక్ చేయాలి. ఖచ్చితంగా ఈయన 10-15 రోజులు లోపడేస్తాను. కానీ ఇక్కడ ఈ కొవ్వు దిగదని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి. జై భీమ్. ఇవాళ బళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా? అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కోడిగుడ్డు కోసం వస్తావు నువ్వు? ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనవ రావాలి, మళ్ళీ మనవ రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి? ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం.